నమస్తే. నలుగురు ప్రాణాలు తీసిన కిడ్నీ సమస్య. ఏందా కిడ్నీ సమస్య? ఎక్కడి నుంచి వచ్చింది ఆ కిడ్నీ సమస్య అంటే, పాల కల్తీ. రాజమహేంద్రవరంలో పాల కల్తీ వల్ల నలుగురు కిడ్నీలు పోయినాయి. పాల కల్తీ అంటే పాలలో నీళ్ళు పోసారనుకోండి, రోజు కల్తీ జరిగితే పాలలో నీళ్ళు పోయటం. పాలల్లో నీళ్ళు పోయకుండా ఏ రైతు కూడా అమ్మడు. మనం తాగే దాంట్లో, మనం తాగే పాలల్లో 50% వాటర్ అయితే 50% పాలు. మనం దాని పాలు అనుకొని తాగుతున్నాం. కానీ వాటర్ వల్ల కిడ్నీలు చెడిపోవు. ఇక్కడ సమస్య ఎంత? రాజమహేంద్రవరంలో పాలు డిస్ట్రిబ్యూట్ చేశాడట ఒక వెండరు. అతను డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఎవరెవరికైతే డిస్ట్రిబ్యూట్ చేశాడో, అతను ఎక్కడెక్కడైతే పికప్ చేసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశాడో, నలుగురు వ్యక్తులకి కిడ్నీలతో చనిపోయి చాలామందికి కిడ్నీ సమస్యలు వచ్చి హాస్పిటల్ పాలయ్యి ఏం చేశారట, కడుపులు నొప్పి, బ్లోటింగ్, యూరిన్ ప్రాబ్లము, వామిటింగ్స్ ఇవన్నీ వచ్చాయట. నాకు అర్థం కాలేదు ఇప్పుడు. అంటే ఒక్క సింగిల్ డేలోనే అంత ఎఫెక్ట్ కొట్టిందంటే ఏం కలిపి ఉంటారు అనేది ఇక్కడ పెద్ద సమస్య. అంత ఓకే, సరే, గవర్నమెంట్ సీరియస్గానే తీసుకొని గవర్నమెంట్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినట్టున్నారు. ఆ వ్యక్తిని ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేశాడో పాలందరికీ అతన్ని అరెస్ట్ చేశారు. అతను విచారిస్తున్నారు. ఏమైనా కలిపారా లేదా, దాంట్లో ఏమైనా కెమికల్ లాంటిది కలిపారా లేదనేది టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు పోలీసులు పట్టుకుంటారు. లెట్ us వెయిట్. యాక్చువల్లీ ఏం జరిగింది లోపల అనేది, ఏం కలిపాడు దాంట్లో. జనరల్గా పాలలో నీళ్ళు కలిపితే ఇంత ప్రాబ్లం రాదు. లేదంటే ఏదో కొద్దిగా మరి ఇంకేమేం కలుపుతారో మరి. వాట్ ఆర్ మెథడ్స్ ఆఫ్ అడల్టరేటింగ్ దట్ మిల్క్ వీ డోంట్ నో, బట్ చేస్తారు. బట్ ఇంత ప్రాబ్లం వచ్చిందంటే కెమికల్ కలిపాడేమని అనుమానం. ఇప్పుడు ఇంతకీ నేను అనేది ఏంటంటే, సరేనండి, చాలా హాస్టల్స్ ఇప్పుడు గతంలో రోజు మనం లడ్డూలో కల్తీ గురించి మాట్లాడుతున్నాం. నేనేమో అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు లడ్డూ కల్తీని. నేను ప్రతిసారి ఎందుకు లడ్డూ కల్తీని మీరు కంపేర్ చేస్తున్నానంటే, లడ్డు అనేది ఒక లడ్డు ఇది ఇంతే తింటారు కదండి. ఒక లడ్డు తీసుకొని అది కూడా అందరికీ పంచుతారు. ఇంతింతే పెడతారు. లడ్డు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే పవిత్రంగా భావిస్తారు కాబట్టి లడ్డూని. ఏదో లార్జ్ క్వాంటిటీలో మనం బ్రేక్ఫాస్ట్ చేసినట్టుగా లేదా డిన్నర్ చేసినట్టుగా తిరుపతి లడ్డు తినరు. బట్ ఈ పాలు తాగినట్టుగా ఫుల్ గ్లాస్ పాలు తాగుతారు, లేదంటే పెరుగు చేసుకొని ఫుల్గా అన్నం తింటారు. ఇదంతా కూడా ఫుడ్. లడ్డు అనేది చాలా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటారు. ఓకే, దాని మీద మనం అంత పెద్ద రచ్చరచ్చ చేసినాము. ఎందుకు అంటే అది మనోభావాలు అన్నారు. రాజమహేంద్రవరంలో ఈ నలుగురు చనిపోతే, ఓకే, ఇది చాలా సీరియస్ ఇష్యూ. సరే, గవర్నమెంట్ తీసుకుంది. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ హాస్టల్ ఫిబ్రవరి 2027లో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ హాస్టల్ పాయిజన్ అయిపోయి స్టూడెంట్స్ మొత్తం పోయి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పడ్డారు. బాయ్స్ హాస్టల్, ట్రైబల్ హాస్టల్లో. ఎందుకు వచ్చారంటే బ్రేక్ఫాస్ట్ కంటామినేట్ అయింది అన్నారు. బ్రేక్ఫాస్ట్లో కంటామినేట్ అయింది. ఇడ్లీ చట్నీలో ప్రాబ్లమ్స్ వచ్చింది. అంటే ఏంటి అర్థం? నైట్దో లేదంటే 3 రోజుల క్రితందో చెడిపోయినటువంటి పిండి వేయటము ఏదో వేశారు. పాపం వాళ్ళందరిని తీసుకెళ్ళి 100 మంది హాస్పిటల్ పడ్డారు. 100 మంది. అంత సీరియస్గా తిరుపతి లడ్డుకి సిబిఐ వేసినట్టుగా, సిట్ వేసినట్టుగా, మీడియా ఛానళ్ళు వేసినట్టుగా, హైకోర్టులకు వెళ్ళినట్టుగా, ధర్నాలు చేసినట్టుగా, అసెంబ్లీలో చర్చించినట్టుగా, మండలిలో గొడవ చేసినట్టుగా, వీళ్ళు మీడియా ఛానల్స్లో టీడీపీ వాళ్ళు 1 కమిషన్ వేసినట్టుగా ఇన్ని కూడా ఒక లడ్డుకి వేశారు. 100 మంది హాస్పిటల్ పడ్డారు. ఎందుకు వేయలేదు నేను చెప్తా. ఎందుకు వేయలేదు? వీళ్ళందరూ పేద పిల్లలు. వీళ్ళందరూ పేద పిల్లలు. వీళ్ళంతా వాళ్ళేంద్ర ఓట్లప్పుడు మనం డబ్బులు ఇచ్చేస్తే ఓట్లేస్తారు వాళ్ళు. వీళ్ళ గురించి అంత అవసరం లేదు.
లడ్డు మీద గొడవ చేస్తే ఏమైందంటే హిందువుల మనోభావాల యొక్క భావోద్వేగానికి గురయ్యి వాళ్ళందరూ రేపు పొద్దున మనకు ఓట్లు వేస్తారు అని రాజకీయం చేస్తున్నారు. ఓట్లు వేస్తారని రాజకీయం చేస్తున్నారు. ఏమంటే హిందువులు ఎవరు ఓట్లు వేయరు అని అంటే హిందువులు ఎవరూ ఓట్లు వేయరు. హిందువులు మాకు భావోద్వేగాలకి ఓట్లకి సంబంధం లేదు, మీరు ఎంత చేసినా సరే ఇది ఓట్లుగా మేమేమి పెద్దగా ఇంపాక్ట్ పడదు అని అంటే ఆ నెక్స్ట్ మినిట్ నుంచి ఏ పొలిటికల్ పార్టీ కూడా మాట్లాడదు. ఏ పొలిటికల్ పార్టీ కూడా మతం గురించి మాట్లాడదు. గుడి గురించి కానీ, తిరుపతి టెంపుల్ గురించి, లడ్డు గురించి కానీ మాట్లాడదు. ఎప్పుడు హిందువులు కనుక ఏమంటే మీరు ఎంత చేసినా మేము ఓట్లు ఏమన్నారనుకోండి, అంతే టక్కన ఆపేస్తారు రాజకీయ నాయకులు. ఎవరికి మతం మీద ప్రేమ లేదు. ఇదంతా పోలరైజేషన్, ఓటర్ పోలరైజేషన్. ఇది పేదవాళ్ళు 100 మంది పోయి పడ్డారు హాస్పిటల్లో. మరి వీళ్ళు ఓట్లు లేరంటే వీళ్ళకి ఓటు ఉంది. కాదు ఏంటంటే వీళ్ళని చిన్న చూపి, వీళ్ళంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారా ఏది? వాళ్ళ కోసం మనం ధర్నాలు చేయాలా, వాళ్ళ కోసం మనం ఇది చేయాలా, వాళ్ళ కోసం కొట్లాడాలా, వాళ్ళ కోసం ఏముంది ఎలక్షన్ ముందు ఒక 1000 రూపాయలు ఎత్తి ఓడేస్తారు పేద పిల్లలు కదని చెప్పి చిన్న చూపు అంటున్నాను నేను. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ హాస్టల్లో ఫిబ్రవరి 2026 100 మంది పోయి హాస్పిటల్లో పడ్డారు. సిటీ ఎందుకు వేయలేదు? పోలీసులు ఎందుకు పోలేదు? అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఎందుకు పెట్టారు అబ్బాయి నువ్వు పాసిపోయిన ఇడ్లీ చట్నీ ఎందుకు పెట్టామని ఆ హాస్టల్ వార్డెన్ మీద కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టారా? రోజుకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, కేసులు ఎందుకు పెడతలేదు? నాకేది తెలియదు. ఓకే, ఎందుకు పెడతలేదు తెలీదు. గవర్నమెంట్ హాస్టల్ 2026 ఫిబ్రవరిలో గవర్నమెంట్ హాస్టల్ స్టూడెంట్స్, అక్కడ కూడా 92 మంది స్టూడెంట్స్ అనకాపల్లి దేవరకొండ ఏరియాలో రిపోర్ట్ అయింది ఫుడ్ పాయిజనింగ్ అయిందని. ఎంతమంది? 92 మంది స్టూడెంట్స్ అనకాపల్లి దేవరపల్లి ఏరియాలో ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ భోజనం చేసిన తర్వాత. అఫ్కోర్స్ సీఎం గారు ఒక ఆర్డర్ వేసారు, దాన్ని డిపార్ట్మెంటల్ ఆర్డర్ వేసాడు, క్రిమినల్ ప్రొసీడింగ్ చేయమన్నారు. మరి వాళ్ళలో సీఎం గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు క్రిమినల్ ప్రొసీడింగ్ చేయండి, ఇమ్మీడియట్గా వేయండి మీరు అని చెప్తాడు ఆయన. ఓకే, ఎంతమందిని నిజంగా సీరియస్ తీసుకుని అరెస్ట్ చేశారు? ప్రెజర్ ఇప్పుడు సీరియస్గా తీసుకొని ఎంతమందిని అరెస్ట్ చేశారు? లేదు. గుడి మీద ఎందుకు ఇంత రచ్చ అయిందంటే ఇద్దరు తగులుతున్నారు. ఎవరు? అపోజిషను ప్లస్ గవర్నమెంట్ రెండు, టీడీపీ వైసీపీ రెండు గొడవ చేసుకుంటున్నాయి గుడుల మీద, తిరుపతి లడ్డు మీద. కాబట్టి అది ఆ ఇష్యూ బాగా దాన్ని జారకుండా చేస్తున్నారు, ఆ ఇష్యూని కింద పాటకుండా చేస్తున్నారు. ఎందుకంటే దాని మీద ఓట్లు వస్తాయి. నేనేదో చెప్తున్నా, మీరు ఎంత గింజుకున్నా మేము ఓట్లు వేయమని హిందువులు అన్నారనుకోండి, ఆ మాట అన్నారనుకోండి హిందువులు, టక్కన ఛానల్ మొత్తం కట్టేస్తారు. అరే భయ్ అసలు ఆ టాపిక్ మాట్లాడుతున్నా అంటారు. వీళ్ళంతా ఓట్ల కోసమే చేస్తున్నారు, మీ మీద ప్రేమతో చేయట్లే. నేను అది మన హిందూ సహోదరులకు చెప్పేది ఏంటంటే, మీ మీద వాళ్ళకి ప్రేమ లేదు, వాళ్ళకి మీ ఓట్లు కావాలి. అది నేను మీకు చెప్పదలుచుకుంది. ఓకే, ఒకవేళ వాళ్ళకి ప్రేమ ఉంటే, ప్రేమ స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్గా ఏమంటారు, ఒక సెలెక్టివ్ లవ్ ఉండదు కదా. లవ్ ఈజ్ అ లవ్, సెలెక్టివ్ లవ్ ఉండదు కదా. వీళ్ళ మీద కూడా లవ్ ఉండాలి కదా, పేదల మీద కూడా, ఈ ఫుడ్ మీద ఉండాలి కదా. ఓకే, ఇక్కడ రీసెంట్గా గురుకుల హాస్టల్, సామనాస గురుకుల హాస్టల్ 2023 13 స్టూడెంట్స్ హాస్పిటల్లో పడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16 మంది బీసీ హాస్టల్ ఇన్మేట్స్ జూన్ 2025 16 మంది బీసీ పిల్లలు బీసీ హాస్టల్లో శ్రీకాళహస్తిలో హాస్పిటల్లో పడ్డారు. పోయి 16 మంది 100+ డిసెంబర్ 2012 ఇన్ పాస్ట్ ఇన్సిడెంట్ 100 హాస్టల్ స్టూడెంట్స్ పడ్డారు. ఓకే, సరే ఇది చూడు, చాలా లిస్ట్ ఉంది, లిస్ట్ అంతా యాడ్ చదువుతాము. నేనేమన్నానంటే గుడికి వెళ్ళేది ఈ పేదలే, తిరుపతికి వెళ్ళి లడ్డు తినేది ఈ పేదలే, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని మీరు గొడవ చేస్తున్నారా? ఆ హిందూ మనోభావాలు దెబ్బతినేది కూడా వీళ్ళకే, ఈ హాస్టల్లో చదువుకునేది కూడా వీళ్ళే, హాస్టల్లో భోజనం చేసేది కూడా వీళ్ళే. అక్కడ లడ్డూకి కల్తీ మీద వీళ్ళ యొక్క మనోభావాలు దెబ్బ కొడితే ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు, కానీ హాస్టల్లో భోజనం మీద మాట్లాడితే ఓట్లు రావని మీరు అనుకుంటున్నారు. కారణం ఏంటంటే హిందువుల యొక్క మనోభావాల్లో పెద్దలు, ధనవంతులు, ఆధిపత్య
కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. గురుకుల హాస్టల్లో వాళ్ళు ఉండరు. కేవలం పేదలు మాత్రమే గురుకుల హాస్టల్లో పేదలు వీళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. అది ఇష్యూ. టెంపుల్ చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే అక్కడ ధనవంతుల యొక్క సమస్య అది. ఇది పేదల సమస్య. నేను అదే అంటున్నా, నిజంగా ఫుడ్ మీద కల్తీ మీద ప్రేమ ఉంటే సిమిలర్ లవ్ షుడ్ హ్యావ్ బీన్ దేర్ అండ్ ది అడల్టరేటెడ్ ఫుడ్ ఇన్ ద హాస్టల్స్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం. ఎనివే ఈ కిడ్నీలు 4 చనిపోయారు కదా, ఇక్కడ కూడా రాజకీయం చేస్తారు. ఎందుకు? అది గురుకుల హాస్టల్ కాదు కదా, అది పేదల హాస్టల్ కాదు కదా. అది అక్కడ ఆ పాలు పోసిన తాగిన వాళ్ళు చాలామంది ఎస్సీలు కాదు కదా వాళ్ళు. అక్కడ రాజకీయం చేస్తారు. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి రాజకీయం చేయరు, ఇక్కడ రాజకీయం చేస్తారు. చూడండి. థ్యాంక్ యూ, నమస్కారం.